తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరమైన సన్నివేశం మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, రాహుల్ గాంధీ కనిపించబోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న మహాకూటమి సభలో ఇద్దరు నాయకులు కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమావేశానికి కూటమి పార్టీల నుంచి ప్రముఖ నాయకులంతా హాజరు కానున్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30 రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వేరువేరు హెలికాప్టర్లలో చేరుకోనున్నారు. పెద్ద నాయకులంతా హాజరు కానున్న ఈ సమావేశానికి జన సమీకరణ కోసం కూడా అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాల్ని తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలన్న సంకల్పంతో ఇటీవలే రాహుల్ను కలిసిన చంద్రబాబు ఇవాళ ఒకే వేదికపైకి రానుండడంతో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. దేశ చరిత్రలోనే ఇదో అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు నామా నాగేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 2 ఇద్దరు నాయకులు కూడా ఖమ్మం రావడం జరుగుతుంది. ఈ యొక్క కలయిక దేశ చరిత్రనే ఒక ఘట్టంగా నిలబడుతుందనేది మా యొక్క గట్టి నమ్మకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కాంగ్రెస్ ఉండటానికి వీల్లేదు, రీజనల్ పార్టీస్ ఉండటానికి వీల్లేదు అనే విధంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే పాలన ఉందో అదే పరిస్థితి ఇక్కడ కూడా మన స్టేట్లో కూడా టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. మన రాష్ట్రాల గురించి వాళ్ళు కలయిక 120 కోట్ల ప్రజల గురించి వాళ్ళ కలయిక జరిగింది. ఇది ఒక చరిత్రలో మిగిలే విధంగా రేపు వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మంచి మెసేజ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. రాబోయే రాజకీయాలకి, రాష్ట్ర దేశ రాజకీయాలలో పెను మార్పులకి ఇది నాంది అవుతుంది. ఖమ్మం సభ తర్వాత హైదరాబాద్లో కూడా ఇద్దరు నాయకులు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 అమీర్పేట్ సత్యం థియేటర్ సర్కిల్లో, 6:45 నాంపల్లి బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక్కడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు సనత్ నగర్ నియోజకవర్గంలో ఖమ్మంలో సభ ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడికి రావడానికి. కాంగ్రెస్, టీడీపీతో పాటు కూటమి పార్టీల నాయకులు రాహుల్, చంద్రబాబు సభలను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.